ఓం శాంతి. జ్వాలాముఖి యోగా తపస్య కోసం బాప్ దాదా తెలియజేసిన అవ్యక్త మహావాక్యాలు. వర్తమాన సమయంలో సంఘటిత రూపంలో జ్వాలా స్వరూపం అవసరం ఉంది. జ్వాలా స్వరూప స్మృతియే శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేస్తుంది. అంతేకాక నిర్బల ఆత్మలన్నీ శక్తి సంపన్నంగా అవుతాయి. విఘ్నాలన్నీ సహజంగా సమాప్తి అవుతాయి. పాత ప్రపంచం యొక్క వినాశ జ్వాల ప్రజ్వలితం అవుతుంది. మీ స్మృతిని జ్వాలా స్వరూపంగా చేసుకున్నప్పుడే తండ్రి సమానం, పాపకటేశ్వరుడు లేక పాప హరినిగా అవ్వగలరు. ఈ స్మృతియే మీ దివ్యమైన దర్శనీయ మూర్తిని ప్రత్యక్షం చేస్తుంది. దీనికోసం ఏ సమయం కూడా సాధారణ స్మృతి ఉండరాదు. సదా జ్వాలా స్వరూపం, శక్తి స్వరూప స్మృతిలో ఉండాలి. స్నేహంతో పాటు శక్తి స్వరూపము కంబైన్డ్గా ఉండాలి. ఎలాగైతే సూర్యుడు విశ్వానికి ప్రకాశాన్ని ఇస్తూ అనేక వినాశీ ప్రాప్తుల అనుభూతి చేయిస్తాడో, అలా పిల్లలైన మీరు మీ మహాన్ తపస్వి రూపము ద్వారా ప్రాప్తించిన కిరణాలను విశ్వానికి అనుభూతి చేయించండి. దీని కొరకు మొదట జమా ఖాతాను పెంచుకోండి. ఎలాగైతే సూర్యుని కిరణాలు నలువైపులా వ్యాపిస్తాయో, అలా మీరు మాస్టర్ సర్వశక్తివంతుల స్థితిలో ఉన్నట్లయితే శక్తులు లేక విశేషతలు అనే కిరణాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్న అనుభవం మీరు స్వయం చేయగలరు. జ్వాలాముఖి తపస్సు కొరకు కొన్ని మానసిక దృశ్యాలు, విజువలైజేషన్స్. 1. జ్వాలాముఖి అనగా అగ్నిపర్వతం. అగ్నిపర్వతం పై భాగమున మట్టి రాళ్లతో కప్పబడి ఉంటుంది. సాధారణంగా ఉంటుంది. కానీ లోపల యాక్టివేట్ 0 అయినప్పుడు పైనున్న రాళ్ళు మట్టి చెదిరిపోయి లోపల నుండి లైట్ మైట్ వెలువడుతుంది. లావాతో పాటు భూగర్భంలో ఉన్న విలువైన ఖనిజాలు మొదలైనవి బయటకు వస్తాయి. అలాగే 63 జన్మల నుండి ఆత్మ మలినములతో కప్పబడి ఉంది. బాబా నుండి శక్తిశాలి కిరణాలు ఆత్మపై ప్రసరించినప్పుడు పైన ఏర్పడిన మలినాలన్నీ తొలగి లోపల దాగి ఉన్న దివ్య గుణాలు, దివ్య శక్తులు వెలుపలికి వస్తాయి. లైట్ మైట్ రూపమై ఆత్మలందరి దుఃఖాన్ని, అశాంతిని తొలగిస్తుంది. 2. లైట్ మైట్ స్వరూపమై అశాంతి, దుఃఖము, వ్యాకులతలో ఉన్న ఆత్మలందరి దుఃఖాన్ని తొలగించి జ్వాలాముఖి యోగము ద్వారా శక్తులు ఇచ్చుట మరొక దృశ్యం. దీపావళి పండుగ రోజు చిచ్చుబుడ్డిని వెలిగిస్తారు. దాని నుండి రంగురంగుల కాంతులు వెదజల్లబడతాయి. మనసా దృశ్యము ద్వారా బాబా కిరణాలు ఆత్మ దీపాన్ని వెలిగించినప్పుడు ఆత్మలో దాగి ఉన్న 7 గుణాలు, జ్ఞానము, పవిత్రత, శాంతి, ప్రేమ, సుఖము, ఆనందము, శక్తులు వెలువడి ప్రపంచమంతటా వ్యాపిస్తూ ఉన్నాయి. 3. పాత సంస్కారాలను భస్మం చేసుకునే దృశ్యం. బాబా జ్వాలా స్వరూపమై పవిత్ర కిరణాల జ్వాలను ఆత్మనైన నాపైకి ప్రసరింపజేస్తూ ఉన్నారు. నాలో 63 జన్మల నుండి ఏర్పడిన మలినాలన్నీ భస్మమవుతున్నాయి. నేను పవిత్రంగా తయారవుతున్నాను. నేను మచ్చలేనటువంటి మాణిక్యంగా అవుతూ ఉన్నాను. 4. మలిన బంగారును
అగ్ని జ్వాలలు ఎలాగైతే శుభ్రం చేస్తాయో, అలా బాబా నుండి వచ్చే పవిత్ర కిరణాల జ్వాలలు ఆత్మనైన నన్ను పవిత్రంగా చేస్తూ ఉన్నాయి. నేను మరలా నా అనాది స్వరూపాన్ని ధరిస్తూ ఉన్నాను. నేను పరమ పవిత్ర ఆత్మను. 5. నేను ఆత్మ బిందువైన నా తండ్రి వద్దకు పరంధామానికి చేరుకున్నాను. బాబా నుండి 7 గుణాలు ఒక్కొక్కటి ఒక్కొక్క తరంగంలాగా నాపైకి ప్రసరిస్తూ ఉన్నాయి. జ్ఞానము, పవిత్రత, శాంతి, ప్రేమ, సుఖము, ఆనందము, శక్తులు ఒక్కొక్క తరంగంలాగా వచ్చి నన్ను తాకుతూనే ఆ గుణమును నేను అనుభవం చేస్తూ ఉన్నాను. ఉదాహరణకి, జ్ఞాన తరంగము నన్ను తాకుతూనే నాలో ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, సృష్టి ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం నాలో ఉత్పన్నమై నాకు నిజమైన సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. 6. నేను శివశక్తి సంయుక్త పవిత్ర జ్వాలా సూర్య ఆత్మను. నేను బిందువే, నా తండ్రి కూడా బిందువే. నేను ఒక్క సెకండ్లో పరంధామంలో ఉన్న నా తండ్రి వద్దకు చేరుకున్నాను. ఒక సూది అయస్కాంతం వైపుకు ఆకర్షింపబడి అయస్కాంత గుణములన్నింటినీ ఎలా పొందుతుందో, అలా నేనాత్మ శివబాబాకు ఆకర్షితమై శివబాబా నుండి సర్వగుణాలు, సర్వశక్తులు జ్వాలలాగా నా ఆత్మలోకి వచ్చి చేరుతూ ఉన్నాయి. వీటన్నింటినీ గ్రహించి లైట్ మైట్ శక్తితో సంపన్నమవుతూ ఉన్నాను. 7. జ్వాలాముఖి స్మృతి అనగా లైట్ మైట్ హౌస్ల శక్తిశాలి స్మృతి. దీని కొరకు విశేషంగా జ్ఞాన స్వరూపాన్ని అనుభవం చేసేటటువంటి అనుభవీలై శక్తిశాలిగా కావాలి. 8. జ్వాలాముఖి స్మృతి అనగా స్వయాన్ని శక్తిశాలి ఆత్మగా భావించి తండ్రి అయిన ఒక్క పరమాత్ముడితో మాత్రమే కంబైన్డ్ స్వరూపంగా ఉండాలి. 9. దేహి అభిమానులై తండ్రి స్మృతి ద్వారా శక్తిశాలి స్థితిని అనుభవం చేయుటే జ్వాలాముఖి స్మృతి. 10. దేహము, దేహ ప్రపంచానికి దూరంగా స్వయాన్ని మూలవతనంలో తండ్రి జతలో ఉండే అనుభవం చేయుటే జ్వాలాముఖి స్మృతి. 11. ఆత్మలోని 7 గుణాలను అనుభవం చేస్తూ తండ్రి ప్రేమలో లీనమైపోవుటే జ్వాలాముఖి యోగం. 12. సదా లైట్ యొక్క కార్బులో ఉండి సర్వశక్తుల కిరణాలను వ్యాపింపచేసే అనుభవమే జ్వాలాముఖి యోగం. 13. మనస్సు, బుద్ధి, హృదయం, శరీరాన్ని స్థిరపరచుకొని మాస్టర్ బీజరూప స్థితిని అనుభవం చేయుటే జ్వాలాముఖి యోగం. ఓం శాంతి.